నేను బిజినెస్ లో ఏలెట్టి కెలకడానికి రాలే, ఏలేయడానికి వచ్చిన తగ్గేదలే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ చిత్రం, ఏ న్యూ బ్రాండ్ ఆఫ్ మూవీ రివ్యూస్ అండ్ మూవీ డిస్కషన్స్. గైస్, ఇప్పుడే మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప ద రూల్ అయితే చూడడం జరిగింది. గైస్, పుష్ప ద రూల్ గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే అల్లు అర్జున్స్ ర్యాంపేజ్, ఇంకో వర్డ్లో చెప్పాలంటే రష్మిక మందనస్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇక ఫిలింలోకి వెళ్తే, డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే, పుష్ప పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 వస్తుందని తెలియగానే నాకు 2 డౌట్లు నా మైండ్లో తిరిగినాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పుష్ప పార్ట్ 1లో ఉన్న గ్రౌండ్ ఎలిమెంట్స్ అలాగే క్యారీ చేస్తారా, లేకపోతే పుష్ప 1 చాలా పెద్ద హిట్ అయింది, పాన్ ఇండియా హిట్ అయింది కాబట్టి దాంట్లో కొంచెం కమర్షియల్ మసాలా ఎక్కువ యాడ్ చేసి దాన్ని ఒక ప్యూర్ కమర్షియల్ సినిమా చేసేస్తారా? ఈ డౌట్స్ అయితే నాకు చాలా ఉండేటివి. కానీ ఆఫ్టర్ సీయింగ్ ట్రైలర్ కూడా నాకు కొన్ని డౌట్స్ ఉండే, కానీ ఈరోజు ఫిలిం చూసాక నాకు అవేమీ లేవు మైండ్లో. ఓన్లీ పుష్ప 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 పార్ట్ 1లో ఉన్న గ్రౌండ్ ఎలిమెంట్స్తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ, ఎమోషన్స్ని యాడ్ చేస్తూ సుకుమార్ గారు రైటింగ్ అయితే అద్భుతమనే చెప్పాలి. ఈ మూవీలో నాకు నచ్చిన విషయాలు ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అండ్ జాతర ఎపిసోడ్. ఇవి 4 నాకు చాలా బాగా నచ్చాయి. 4 గురించి నేను కొంచెంసేపు మాట్లాడతాను. ఫస్ట్ విషయం అయితే ఇంటర్వెల్ బ్యాంగ్. ఇంటర్వెల్ బ్యాంగ్లో లిటరల్గా పుష్పరాజు ఉచ్చబోతాడు గైస్ స్విమ్మింగ్ పూల్లో, అందులో షికావత్ ఉంటాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఇచ్చి పాడేసిండు. అసలు నెవర్ బిఫోర్ ఇంటర్వెల్ బ్యాంగ్ నేను చూసిన. అసలు క్రేజీ ఉండే, నేను థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడైతే క్రేజీగా ఉండే ఇది. అండ్ ఇక సెకండ్ వచ్చేసి జాతర ఎపిసోడ్ బ్రో. జాతర ఎపిసోడ్లో అల్లు అర్జున్ చీర కట్టుకొని డ్యాన్స్ వేసుకుంటూ వస్తాడు బ్రో, అమ్మవారు పూన్నట్టు ఎత్తాడు. అసలు నెవర్ బిఫోర్ యాక్టింగ్ బ్రో ఫ్రమ్ అల్లు అర్జున్. ఈసారి మళ్ళీ నేషనల్ అవార్డ్ అల్లు అర్జున్కే వస్తుందని 100% పేపర్ మీద రాసేయచ్చు ఆ సీన్ చూసాక. అంత బాగా వచ్చింది ఆ సీన్ అయితే. లిటరల్గా అమ్మవారు థియేటర్లో వచ్చి తాండవం వేసినట్టు అనిపించింది నాకైతే, అంత బాగుండే ఆ సీన్. అయితే జాతర ఎపిసోడ్లో ఒక సస్పెన్స్ ఉంది. సస్పెన్స్ ఏంటంటే రష్మిక మందనకు ఒక మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ పడితే, ఒక యాక్టింగ్ స్కోప్ ఉన్న సీన్ పడితే తను ఎంత మంచి యాక్ట్రెస్సో చూపించుకోవాల్సిన సీన్ పడింది. అండ్ తను ప్రూవ్ చేసుకుంది కూడా. లిటరల్గా అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇట్లా తినేసింది రష్మిక మందన. ఈవెన్ అల్లు అర్జున్తో సహా అందరినీ తినేసింది ఆ జాతర సీన్లో. 2 minutes కంటిన్యూస్ సీన్ ఉంటుంది బ్రో, ఇచ్చి పడేసింది జాతర ఎపిసోడ్లో అయితే రష్మిక మందన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీ క్లైమాక్స్లో ఇంకో ట్విస్ట్ ఉంటుంది గైస్. అయితే పార్ట్ 1లో పుష్ప మెయిన్ థింగ్ ఏంటంటే తనకి ఇంటి పేరు లేదు. ఆ ఒక్క ఎమోషన్తోనే సినిమా మొత్తం రన్ అవుతూ ఉంటుంది. ఆ ఎమోషన్ అనేది ఒక బ్యాక్డ్రాప్ ఎమోషన్. ఆ ఎమోషన్ అనేది పూర్తి సినిమా మొత్తం రన్ అవుతూ ఉంటుంది. అయితే పార్ట్ 2లో దాన్ని వదిలేస్తారా, కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువైపోయి అని అనుకున్న నా ప్రశ్నకైతే సమాధానం దొరికింది. నేనైతే చాలా సాటిస్ఫై అయ్యా. ఎందుకంటే పుష్ప పార్ట్ 1లో ఉన్న ఆ ఫ్యామిలీ ఎమోషన్కి, ఇంటి పేరు అనే ఎమోషన్కి పార్ట్ 2లో జస్టిఫికేషన్ ఉంది. అది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే డిఎస్పి గారి మీద చాలా అబ్లిగేషన్స్ ఉన్నాయి. బిఫోర్ పుష్ప పెద్ద న్యూసే అయింది ఈ విషయం మీద. కానీ డిఎస్పి గారు, శామ్ సిఎస్ గారు కలిసి బీజిఎం వర్క్ చేశారు గైస్. క్లైమాక్స్లో ఇచ్చి పడేసిళ్ళు. ఒక విధంగా చెప్పానంటే క్లైమాక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బీజిఎం ఇన్ రీసెంట్ టైమ్స్ అని చెప్పొచ్చు. అంత బాగా ఇచ్చారు బీజిఎం. అయితే ఈ బీజిఎం శామ్ సిఎస్ గారు ఇచ్చారా లేక డిఎస్పి గారు ఇచ్చారా అనేది అయితే నాకు అంత ఐడియా లేదు. కానీ బీజిఎం ఓవరాల్ ఫిలిం అయితే చాలా బాగుంది. పాటలు కూడా ఫిలింలో సింక్ అయిపోయి అలా వెళ్ళిపోతాయి. అన్వాంటెడ్గా ఉన్న ఏ ఒక్క పాట కూడా నాకు పుష్ప 2లో కనబడలేదు. అండ్ గైస్, ఇది పుష్ప 2 ద రూల్ రివ్యూ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. కొత్తగా ట్రై చేస్తున్నా ఫిలిమోజీతో. సపోర్ట్ మీ గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.